ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ ఈ యొక్క 36వ ఆక్యుప్రెషర్ క్లాసులోనికి స్వాగతం సుస్వాగతం। ఆరోగ్య అభిలాషులారా మన దేహాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్। మనము ఈ రోజు ఈ క్లాసులో ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మనము తెలుసుకోబోతున్నాము, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము। ఆరోగ్య అభిలాషులారా మన దేహాన్ని క్రమపరచునది మరియు రక్షించునది దేహ వ్యవస్థను, గ్రంథులను, సర్వ నాడులను కంట్రోల్ చేసేది ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్। ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ మన శరీరంలోని చక్రాలను కూడా ఇవి నియంత్రిస్తూ ఉంటాయి। ప్రతి ఒక్కరూ సర్వసాధారణంగా ఎన్నో విషయాలలో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। అదేవిధంగా మీకు వస్తున్నటువంటి అనేక రకాల రోగాలు, రుగ్మతల గురించి మీరు ఎన్నో రకాల మందులు వాడడం, డాక్టర్లను కలవడం, ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియక ఇంకా చాలా మంది బాధపడుతూ ఉంటారు। చాలా మంది శరీరంలో ఈ రోగాలకు గల కారణాలు ఏమిటని ఇంకా వాపోతూ ఉంటారు కూడాను। సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా భారతదేశంలో 6000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క వైద్యులు, ఆయుర్వేద వైద్యులు, యోగులు, మునులు మరియు వీరందరూ కూడాను, రాజులు, వీళ్ళందరూ కూడాను 6000 సంవత్సరాల క్రితమే మానవ దేహంలో ఈ యొక్క ఎండోక్రైన్ గ్రంథులు మరియు ఈ యొక్క చక్రాలు ఉన్నాయని గుర్తించి వారు నిరూపణ చేయడము జరిగింది। వాటి గురించి మనకు క్షుణ్ణంగా తెలిసిన ఎడల మనము మన శరీరంలోని సర్వ రోగాలను, రుగ్మతలను నార్మల్ గా చేసుకోవచ్చు। కాబట్టి ఆరోగ్య అభిలాషులారా మీరందరూ కూడాను మన శరీరంలో జరిగేటటువంటి అనేక రకాల రోగాలు, రుగ్మతలకు ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి। మరి ఈ క్లాసులో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క గ్లాండ్స్ అంటే ఏమిటి, మరి యొక్క చక్రాలు అంటే ఏమిటి, ఇవి ఎన్ని ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము। మన శరీరంలో 7 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి, 7 చక్రాస్ మన శరీరంలో ఉండడం జరిగింది। అందులో మొదటిది ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మొదటిది పీనియల్ గ్లాండ్। ఇది సహస్ర గ్రంథి మరియు ఇది సుష్మనాడి గ్రంథికి కనెక్ట్ అయి ఉంటుంది। రెండవది పీనియల్ గ్లాండ్, ఇది ఆజ్ఞా చక్ర గ్రంథి, ఇది పీయూష గ్రంథికి కనెక్ట్ అయి ఉంటుంది। మూడవది థైరాయిడ్, పారాథైరాయిడ్, విశుద్ధ గ్రంథి మరియు అవటు లేదా పార్శ్వ అవటు గ్రంథి అని పిలవడము జరుగుతూ ఉంది। మరి నాలుగవది థైమస్ గ్లాండ్, అనాహ చక్రం అని పిలుస్తారు। ఐదవది ఎడ్రినల్ గ్లాండ్, మణిపుర అధివృక్క గ్రంథి అని చెప్పడము జరుగుతూ ఉంది। మరి ఆరవది సోలార్ ఫ్లెక్సెస్, స్వాదిష్టాన చక్రము లేదా నాభి చక్ర అని పిలవడము జరుగుతూ ఉంది। మరి ఏడవది ఇది సెక్స్ గ్లాండ్స్, లైంగిక గ్రంథులు, మూలాధార చక్రము, కుండలిని అని పిలవడము జరుగుతూ ఉంది। ఆరోగ్య అభిలాషులారా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ యొక్క గ్రంథులు, ఎండోక్రైన్ గ్రంథులు అంతర్గతంగా శరీరంలో ఈ యొక్క ద్రవాలను, లిక్విడ్స్ ని ఇవి ఉత్పత్తి చేస్తాయి। ఆ ద్రవాలు రక్తంలోకి కలిసి శరీరం యొక్క నిర్మాణమునకు మరియు శరీరంలో జరిగేటటువంటి అనేక రకాల క్రియలు, ప్రతిక్రియలకు ఇది ఎంతగానో సహాయకారిగా ఉండడము జరుగుతుంది, ఉపయోగపడుచు ఉన్నది। మరి యోగులు, మునులు మరియు ఋషులు మరియు సాధకులు అనేక మంది 6000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క గ్రంథువుల గురించి పరిశీలన చేసి మరియు వెదకి మరియు అందులో ఉన్నటువంటి తాత్పర్యమును వీరు గుర్తించడము జరిగింది। వీరు ఏ నిరూపణ చేశారో మీకు తెలుసా? వీరు ఈ యొక్క గ్రంథులను, ఈ యొక్క చక్రాలను వినియోగించడం వలన మనసును మరియు మన యొక్క నడవడి యొక్క అభివృద్ధిని ఎలా చేయాలో వీరు చేసి చూపించడము జరిగింది। ఇంకా కొంతమంది యోగా వ్యాయామాల ద్వారా
వీరు మన యొక్క క్రింద ఉన్నటువంటి అడుగు భాగాన మూలాధార చక్రంలో దాగి ఉన్నటువంటి విద్యుత్తును కుండలిని మేల్కొల్పి పైకి ప్రాకునట్లు చేసి ఈ శక్తిని అనేకముగా అంటే మ్యానిఫోల్డ్ గా పెంచడము చేసి వీరు నిరూపణ చేయడము జరిగింది. ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ ముఖ్యముగా మన శరీరంలో జీవ కణములలో రసాయనిక మార్పులు నిర్వహించడము జరుగుతూ ఉంది. అంటే ఇది మెటబాలిక్ ను సరిచేయడము జరుగుతూ ఉంది. ఇది మన అవయవాలలో మరియు మెదడు యొక్క కార్యకలాపాలను క్రమముగా ఇది మార్చడము, అదేవిధంగా శరీరంలో జరిగినటువంటి మార్పులను బట్టి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ను బట్టి శరీరంలో వచ్చేటటువంటి రోగాలను రుగ్మతలను ఇది కంట్రోల్ చేయడము జరుగుతూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఎండోక్రైన్ గ్రంథుల యొక్క మానసికమైనటువంటి విచార ప్రభావం అంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఎంతగానో ఇది చూపించడము జరుగుతూ ఉంటుంది. ఈ గ్రంథులలో ఒకవేళ ఎన్నో రకాల లోపాలు కూడా జరగడము జరుగుతూ ఉంటుంది. మీకు తెలుసా, మన దేహమునందలి ఎండోక్రైన్ గ్లాండ్స్ సక్రమంగా పని చేయకపోయినట్లయితే ఇది దుష్ప్రభావము, బాడీలో డిజార్డర్స్, ఎన్నో రకాల డిస్టర్బెన్స్ ని ఇది కలిగించడము జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క ఎండోక్రైన్ గ్రంథులలో గనక ఒకవేళ అసతుల్యమత ఏర్పడినట్లయితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? వ్యక్తులలో తేడాలు వచ్చేస్తాయి, వ్యక్తుల యొక్క మానసికమైనటువంటి స్థితిలో తేడా వచ్చేస్తుంది, వ్యక్తుల యొక్క నడవడికలో తేడా వచ్చేస్తుంది, వ్యక్తులలో వారి యొక్క ప్రవర్తనలో తేడా వచ్చేస్తుంది. ఆ తేడాతోటి వారిలో ఏం గమనిస్తారో మీకు తెలుసా? ఆరోగ్య అభిలాషులారా, మీరు వింటే భయపడతారు. ఏం జరుగుతుంది అంటే వారిలో వారికి తెలియకుండానే వారు దొంగలుగాను, దోపిడీదారులుగాను, హంతకులుగాను, నీచమైనటువంటి స్వభావం కలిగిన వారిగాను, దయలేని వారిగాను, నేరములు చేయు వారిగాను, పిసినారులుగాను, హంతకులుగాను, మరియు వేరే వారిని కొట్టేవారిగాను, అదేవిధంగా కొన్ని విషయాలలో వారు పట్టించుకొని వారిగాను తయారు కావడము జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య అభిలాషులారా, ఇదే కాదు, ఇంకా వారు ఉద్రేకమైనటువంటి కోపమునకు గురి అయ్యేటటువంటి అవకాశము కలుగుతూ ఉన్నది. అదేవిధంగా శరీరంలో అనేక రకాల రుగ్మతలలో నొప్పులు అనబడేటటువంటి రుగ్మతలు కూడా విపరీతంగా వచ్చేసి వారిలో జాయింట్ యొక్క కీళ్ళవాతము, వాపులు, ఇంకా తదితర రకాల రుగ్మతలు వారికి రావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరందరూ కూడా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి. ఈ యొక్క ఎండోక్రైన్ యొక్క గ్లాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రాబోయేటటువంటి నెక్స్ట్ క్లాసులలో మేము మీకోసము మరి ఈ గ్రంథులు ఎలా పని చేస్తాయి, మరి అవి రిలీజ్ చేసేటటువంటి రసాయనాలు, కెమికల్స్ ఎట్లా ఉంటాయి, మరి గ్రంథులు చేసేటటువంటి పని ఏంటి, ఒక్కొక్క గ్రంథి లోపించడం వల్ల ఎలాంటి ఆరోగ్యమైనటువంటి దుష్ప్రమాణాలు రాబోతున్నాయి, మనిషి ఏ విధంగా మారబోతున్నాడో మనందరం కూడాను రాబోయేటటువంటి క్లాసులో తెలుసుకోబోతూ ఉన్నాము. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మరి ఈ యొక్క గ్రంథులు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడాను రాబోయేటటువంటి క్లాసుకి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ మరి మీ యొక్క స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులకు మరి ఈ యొక్క అడ్వాన్స్డ్ క్లాస్ని మీరు అందరూ కూడా షేర్ చేసి రాబోయే క్లాస్ కి మీరు అందరూ వారిని తీసుకొని వచ్చి మరి వారందరికీ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క క్లాస్ మీరు వారికి అందించి మీరందరూ వారికి ఆరోగ్య ప్రదాయనలు కావాలని కోరుకుంటూ ఐ విష్ యు గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.